ఆదికాండము 6వ అధ్యాయం. దేవుని మహిమ కలిగిన కాక ఈ సమయాన్ని ఆస్వాదించి యేసుక్రీస్తు ప్రభువు మనకు ఇచ్చారు. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. అన్ని విషయాల్లో దేవుడికి మహిమ ఘనత ప్రభువాలు కలుగు కాక. హల్లెలూయా. ఆదికాండము 6వ అధ్యాయం. గొప్ప దేవుడు ఆయన సన్నిధిలో మనం ఆయన పెట్టలుగా మనం కూడి ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడాలి. హల్లెలూయా. అడిగి నుండి నిరుపేదన యేసు ప్రభు సన్నిధిలో నేను ఇటువంటి రానండి ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుని మీ అందరితో మాట్లాడుతున్నారని నమ్ముతున్నాను. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయంలో నరుడు భూమి మీద విస్తరింపను ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుడు కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాద్యమాడదు, వాదింపదు. వారు తమ అక్రమ విషయంలో నెలమత్తలే ఉన్నారు, అయినను వారి జన్మలు 120 ఏళ్ళు ఉన్నది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కాబట్టి 5వ వచనంలో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియో వారి హృదయం యొక్క తలంపులో లోని ఊహకి ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తన భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం ఉంది తన హృదయంలో వచ్చుకున్నాను. హల్లెలూయా. అలాగే 11వ వచనంలో భూలోకం దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకం బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకం చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెడిపి వేసుకుంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అంటుంది భూలోకాన్ని చూసినప్పుడు భూలోకం అంటే దేవుడి గురించి చెడిపోయి ఉంటుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాబట్టి దయచేసి మొట్టమొదట మరి నరులు అంటే నరులు కుమార్తెలు దేవుడు కుమారులు. హల్లెలూయా. వారు చక్కని వారిని చూసుకుని వివాహం చేసుకున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన అబ్రహాం గారు 40 సంవత్సరాల వయసులో ఇస్సాకు గారు ఉన్నప్పుడు ఇస్సాకు గారి గురించి హల్లెలూయా ఆయన దగ్గర పనిచేసే ఆయన్ని ఏంటండి ఆయన ద్వారా ఎలియాజరుని పిలిపించి నువ్వు వెళ్ళి సంబంధం చూడు, మా అబ్బాయికి నీకు దేవుడు తోడుంటాడని వాగ్దానం చేసి నువ్వు తీసుకొస్తావు, నేను నమ్ముతున్న దేవుడిని సాయం చేస్తాడని చెప్పాడు. హల్లెలూయా. ఎలియాజరు కూడా నా యజమానుడు దేవుడు నమ్మదగిన దేవుడు, ఏదో ఒక దారి చూపుతాడని ఆయన్ని నమ్మి వెళ్ళాడు. హల్లెలూయా. అప్పుడు రెబెక్కమ్మ దొరికింది. హల్లెలూయా. వీళ్ళు అలా కాదండి, వీళ్ళు ఎలా ఉన్నారంటే హల్లెలూయా దేవుడి గురించి చూసేది ఏం లేదు, ఎవరికైనా మనస్సుకు నచ్చిందంటే చేసుకున్నాను. పెళ్ళి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, పిల్లలు ఉండవచ్చు. హల్లెలూయా. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దయచేసి భూమి అంటే చెడిపోయిందంట, అక్రమంగా. క్రమం లేదు. ఏంటంటే మన వాక్యం అన్నప్పుడు కూడా మన ఆత్మ క్రమంగా ఉండాలని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. మనం కూడా క్రమం లేని వారిగా దేవుడు ఎదుర్కొంటున్నాం. దేవుని స్తోత్రం. మరి నోవా గురించి చూసినప్పుడు నోవా అంటే 8వ వచనంలో నోవాహు అయితే నోవాహు యెహోవా దృష్టి యందు పొందినవాడు ఆయన. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తనములో నిందారహితుడినై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. హల్లెలూయా. నోవా అంటే 6వ అధ్యాయం 8వ వచనంలో, ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలో నోవాహు నీతిపరుడు, తన తరంలో నీతిపరుడు, నిందారహితుడు. హల్లెలూయా. దేవుడితో నడిచాడంట. ఇప్పుడు నీకు సెల్ ఉంటే నాకు సెల్ ఉండాలి, అందరికీ సెల్ ఉండాలి. అందరికీ నువ్వు పంజాబ్లో చేసుకుంటే నేను ఎక్కడ కూడా వేసుకోవాలి. హల్లెలూయా.
లోకం ఏం చేస్తే అది మనం చేయాలి. హల్లెలూయా. లోకాన్ని అనుసరిస్తున్నాం. హల్లెలూయా. పొలస అంటే అన్ని చేపల్లాగా 150కి కట్ట రాదు కేజీ. పొలస 20,000, 30,000, 40,000 కూడా ఉంటాయి. అది ఉప్పు నీళ్ళలో కలిసిపోకుండా అది సముద్రానికి అక్కడ గోదావరికి ఎదురుగా ఈదుతుంటారు. అలా ఈదినప్పుడు దేవుడు స్తోత్రం, ఆ గోదావరి నీరు బాగా పట్టిందానికి ఆ రుచి వస్తాడు. హల్లెలూయా. అది అన్ని చేపల్లాగా ముందుకు అందులో దూకేది. సముద్రంలోనే ఏంటంటే సముద్రంలోనే ఈ గోదావరి కలిసే చోట అది సముద్రంలో పడిపోదు, లోకంలో పడిపోదు. హల్లెలూయా. ఆ యొక్క గోదావరికి ఎదిగింది అది ఏం చేద్దంటే అది పొలసుగా మారుతుందట. తెలుసా? పొలసుగా మారుతుందట. హల్లెలూయా. అందుకే దాని విలువ. కానీ దేవుని బిడ్డలుగా మనం ఈ లోకంలో దేవుడు మనల్ని ఎంత ప్రేమించినప్పుడు మనం కూడా లోకంలో ఉన్న వాళ్ళతో కలిసిపోతుంటాం. హల్లెలూయా. నీతిమంతుడు నిందారహితుడిగా దేవుడితో నడిచేయడంట. దేవుడితో నడాలంటే రోజు నడాలి. ఆదివారం నడుస్తాం మనం, సోమవారం బైబిల్కి, సోమవారం ప్రయాణం ఉండదు, కృతజ్ఞత చుట్టూ ఉంటాం. మళ్ళీ అందుకే పడిపోతున్నాం మనం. ఆదివారం ఆడనున్నట్టు రోజుకి 2.5 గంటలు దశభాగం ఇవ్వాలి. దశభాగం అంటే నీ రోజులో కూడా 2.5 గంటలు దశభాగం ఇవ్వాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడితో నడిచామనుకో, అప్పుడు ఏమవుతుందండి? నీ ఆత్మ వర్తి అవుతుంది. హల్లెలూయా. మన బలహీనతలన్నింటినీ కవర్ చేసుకోవడానికి ఏదో వాక్యం తీసుకొచ్చి దానికి అప్పగించుకోవడం, మళ్ళీ ఇతరులతో చెప్తాం. మన బలహీనతల్ని మనం కవర్ చేసుకోవడం కాదు, మనం దేవుడితో నడవాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు కృప పొందాడు, అంతమందిలో దేవుడు కృప పొందాడు అంట నోవా. హల్లెలూయా. అందుకని నోవాహు పిలిచి దేవుడు అన్నాడు, స్థితిసారపు మానుతోటి ఒక ఓడ తయారు చేయి, 3 అంతస్తులే, 30 అడుగులు ఎత్తు, అంతస్తులు 10 అడుగులు. హల్లెలూయా. 30 అడుగులు ఎత్తు, 300 మూర పొడుగు, 50 అడుగులు ఎడల్పు, కిటికీ పైనెట్టు, కింద ఎడితే నీళ్ళు వెళ్ళిపోతాయి కాబట్టి పైనెట్టు, కిటికీ పక్కనే గుమ్మమెట్టు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవన్నీ కొలతలు ఇచ్చి నిన్ను వాస్తు చూసుకోమన్నాడు. నువ్వు సముద్రంలో వెళ్ళి కడతావు ఏంటి? అలా చెప్పాడు కాబట్టి ఇప్పుడు వాస్తులు చూపించుకోమన్నాడు. హల్లెలూయా. దేవుడు మహిమ కలిగింటాడు. కాబట్టి లేనిపోని అన్ని వాక్యంలో పెడితే 5 రోజులు శాంపుల్ వచ్చేస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి దయచేసి ఆ పడవ మీద ఆ ఓడ తయారు చేయమంటే అన్ని చేరిపోతాయి అన్నాడు. సింహాన్ని మనం తీసుకొచ్చి దాన్ని కూర్చోబెట్టగల కూర్చోబెట్టాలి, ఆయన తీసుకొచ్చి పెడితే కూర్చోబెట్టాలి. హల్లెలూయా. కుక్క కూడా మాట మన పేరు రాజు అనుకోండి, మన పక్క వీధిలో ఉన్న కుక్క కూడా మనకు భయపడదు. మన పేరు రాజు అయినంత మాత్రాన మనం చెప్పినట్టు జరగాలని ఏమీ లేదు. హల్లెలూయా. మన పేరు రాజు ఆయన పేర్చుకుంటే అన్నీ లోపడిపోతాయా? నువ్వు ఎవరికి ఏం చేయాలో నువ్వు చెప్పాలా? ఎవరు ఏదైనా చేయాలని నువ్వు అచ్చే ఇచ్చేయన్నా నా పేరు రాజు అంటే కుదురుతుందా? ఆయన రాజు అవ్వాలి, దేవుడే రాజు. కాబట్టి ఆయన ఏం చేసిండే? హల్లెలూయా. సింహాన్ని తీసుకొచ్చాడు, జన తీసుకొచ్చాడు, అన్నీ వచ్చాయి. హల్లెలూయా. అవన్నీ లోకి వెళ్ళిపోయి దేవుడు ఆహారం పుచ్చుకున్నారు. 40 రోజులు ఈ భూమి చూశారు, ఇది నాశనం అయిపోయింది. హల్లెలూయా. నాశనం అయిపోయింది. అర్ధరాత్రి 12 గంటలకి క్రీమ్ ఐస్ క్రీమ్ ప్యాక్లో రాత్రి అంతా ప్యాక్లో. హల్లెలూయా. రకరకాల కేకలతో మనుషులు. హల్లెలూయా. లోకం అంతా చెడిపోయింది. అసహ్యమైన కార్యాలు చేస్తున్నారు మనుషులు, అసహ్యమైన కార్యాలు చేస్తున్నారు. ఇక కుడి ఎడమ మధ్యలో ఉన్నారా? ఈ దేవుడిలో పూర్తిగా లేరు, నమ్మినోళ్ళేమో పూర్తిగా దేవుడిలో లేరు. హల్లెలూయా. నమ్మలేనుడికి లెక్కే లేదు. హల్లెలూయా. దేవుడు ఆకాశం చూస్తున్నాడు. మనం చూస్తే మన కుటుంబం కనపడుతుంది, మన పక్కింటి కనపడతారు, నీకు చూస్తే మీరు అందరూ కనపడతారు, నీకు నేను కనపడతాను.
దేవుడు చూస్తే ప్రపంచం అంతా కనపడతాయి. ప్రపంచంలో మనుషులు చేసే పనులన్నీ కనపడతాయి. దాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. ఈ భూమి ఉండాలా, దీన్ని తీసేయాలా, ఇందులో ఎవరు ఉంచాలి, ఎవరు ఉంచకూడదు, ఆయనకి అన్నీ తెలుసు. హల్లెలూయా. పైన తీర్పు తీరుస్తాడు. హల్లెలూయా. లోకం చెడిపోయింది కాబట్టి ఈ లోకాన్ని నేను వాదించకూడదు. ఎందుకంటే వాళ్ళకి మారడం అని నిర్ధారణ వచ్చేసి ఏం చేశాడు దేవుడు? 40 రాత్రులు పగలు ప్రచండమైన వర్షాలు కురిపించాడు. ఆ కురిపించినప్పుడు హల్లెలూయా దేవుడు 15 మూరలు ఎత్తిన నీరు నిలిచిపో ఉండడం వల్ల ఆకాశంలో ఎత్తుపడ్డాయి. భూమిలోంచి అగాధంలో జలాలు పైకి వచ్చేసాయి. హల్లెలూయా. దాని కారణంగా అంటే ఈ చేసుకున్న పడవ ఆయన ముగ్గురు కోడళ్ళు, ముగ్గురు కొడుకులు, తన భార్య, తన కలిపి పడవలో వెళ్ళిపోయారు. అందులో ఆహారం అంత పెద్ద భయంకరమైనటువంటి జలప్రాయం వచ్చినప్పుడు వీళ్ళ కుటుంబం, కేవలం వీళ్ళ కుటుంబం నిలబడింది. కొరడా తగ్గపోయేది. సంఘాలు మాత్రం ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన సంఘాలు బతుకున్నాయి. దేవుని స్తోత్రం. అలా నిలబడిపోయిందంట. అన్ని పర్వతాలు మునిగిపోయినట్టు ఈ పడవ మాత్రం పైకి వెళ్ళిపోయిందంట. హల్లెలూయా. దేవుడు చెప్పిన వాడది. హల్లెలూయా. దేవుడు ఎన్నుకున్న మనుషులు అండి. హల్లెలూయా. దేవుడు వచ్చే కృపది కాబట్టి రక్షించబడ్డారు. మిగతా వాళ్ళంతా కూలిపోయారు. ఇప్పుడు వాడు ఏదో పెద్ద పెద్ద ఏదో చేసేస్తారు మనుషులు అంటారు. ఎంతో విద్వాలు. హల్లెలూయా. ఎందాక ఇవన్నీ కూడా ఎన్ని రోజులు ఇవి. నెలలు మారిపోతే మనుషులు మారిపోతున్నారు, రోజులు మారిపోతే మనుషులు మారిపోతున్నారు. హల్లెలూయా. ఆయన దేవుడితో నడిచేటంట. దేవుడితో నడడం వల్ల హల్లెలూయా మంచి మాటినే కోడలు వచ్చారు, మాటినే కొడుకులు వచ్చారు, మాటినే భార్య వచ్చింది. అతను దేవుడు నమ్ముకున్నాడు కాబట్టి ఆయన నీతి రాజ్యాన్ని ఎదిగాడు కాబట్టి మంచి కుటుంబం ఆయనకి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు మహిమ కలిగిన కాక దేవుడు నమ్ముకున్న వాడికి ఏం కూడా పొరుగు ఉండదు. హల్లెలూయా. కాబట్టి దయచేసి చూడండి, ఈ కుటుంబం రక్షణ పొందిన కుటుంబము. హల్లెలూయా. రక్షణ వాడు ఎక్కిన కుటుంబం. హల్లెలూయా. దేవుడు నమ్ముకున్నాడు, దేవుడితో నడిచాడు, నీతిగా బతికాడు. హల్లెలూయా. చాలా మంది మీరు దేవుడు నమ్ముకోండి అంటే చాలా మంది దేవుడిని భయభక్తులు కలిగి ఉండడం మనం ఎవరికైనా చెప్పామంటే ఈ దేవుడిని మీరు నమ్ముకుంటారు. దేవుడిని నమ్ముకోవడం అంటే అర్థం ఏంటంటే, దేవుడిని నమ్ముకోవడం అంటే పాపం మానేమని నీతిగా జీవించడం. నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం చేసావంటే అందులో లంచం తీసుకోకుండా బతకమని, పూలు బొట్టు మానేమని కాదు. హల్లెలూయా. నువ్వు నీతిగా బతకమని. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, యథార్థంగా ఈ దేవుళ్ళలో ఉంది. ఈ పులిపేట మీద ఈ పట్టుకున్న బైబుల్ దగ్గర హల్లెలూయా ఆయన దైవజనుడుగా నాకు ఇచ్చి కృప బట్టి చూపించి మార్గం ఇది. హల్లెలూయా. మనం అలా బ్రతికితే మరి పరలోక రాజ్యం వెళ్తాం అంటాడు. హల్లెలూయా. దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడంట. హల్లెలూయా. కృప చూపించాడంట. దేవుడు తాను చెప్పినట్టు చేశాడు కాబట్టి రక్షించబడ్డాడు. హల్లెలూయా. తను చెప్పినట్టు చేశాడు. అప్పుడు చేసేవాడు ఉన్నాయి. దేవుడు చెప్పినట్టు చేయాలంట. మనం కూడా కొన్ని అట్లా ఇందులో మనకు చేస్తాం. అందులో అవి కూడా అందులో అమావాస్య ఉంది, పుణ్యం ఉంది. ఆయన మనకు నచ్చినప్పుడు కూడా మనం కవర్ చేసేస్తాం. అలా కవర్ చేసేస్తే నువ్వు వ్యక్తపడవు. నువ్వు వ్యక్తపడాలి. ఇప్పుడు నేను పెద్ద పెద్ద విషయాలు మాట్లాడలేదు కానీ రేకట్ అంటే అది ఎంత స్పీడ్గా అవుతుందండి. ఈ భూమి ఒక కక్షలో తిరుగుతుంది. ఈ భూమి ఒక కక్షలో తిరుగుతుంది. సూర్యుడు ఆ కక్షలో తిరగాలి, ఉపగ్రహాలు అదే కక్షలో తిరగాలి. ఇప్పుడు వాసు తేడా వస్తాయి. ఇవన్నీ ఒక్కోదాన్ని ఒకటి తీసుకుంటే ఏముండదు. హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా కొలువులు, శ్రమలు, రోగాలు ఎన్ని పక్కన పెట్టి జీవించుతున్న ఆత్మ ఆయన కక్షలోకి వచ్చేది. హల్లెలూయా. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. మరణం అంటే ఏం చేయగలదు? మరణం అంటే భయం, రోగం అంటే భయం, సావు అంటే భయం, కరువు అంటే భయం, ఇబ్బంది అంటే భయం. నువ్వు బ్రతుకుతావు, చావు.
యుగ యుగాలు బ్రతుకుతావు. యుగ యుగాలు బ్రతికి నీకు చావు అంటే భయమేంటి, రోగం అంటే భయమేంటి, ఇబ్బంది అంటే భయమేంటి, శ్రమలంటే భయమేంటి, శోధనలు అంటే భయమేంటి? ఆయన నిన్ను యుగ యుగాలు జీవింపజేస్తున్నాడు. హల్లెలూయా. చూసారండి, ఆ టైమింగ్ ఉండాలి కదా. ర్యాకెట్ అక్కడ ల్యాండ్ అవ్వాలంటే టైమింగ్ ఉండాలి. కరెక్ట్గా ఆ చంద్రుడు తిరిగే, భూమి తిరిగేవన్నీ కూడా లైన్ చేసుకుని అక్కడ ల్యాండ్ అవ్వాలి. అది అప్పుడు అది అక్కడ ల్యాండ్ అవుతుంది. టైమింగ్ కరెక్ట్గా టైమింగ్ ఉండాలి. అలాగే మన ప్రాణం కూడా జీవించాలంటే ఏసై టైమింగ్ కలాలి. హల్లెలూయా. యుగ యుగాలు జీవించే వారి ఆత్మతోటి మన ఆత్మ కలిసినప్పుడే మనకి మరణం అంటే భయం ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే మనకి మరణం లేదు. పునరుద్ధానుడు ఆయన యేసు ప్రభువు మనకు తోడున్నాడు కాబట్టి ఆయన బలమిస్తాడు, జీవింపజేస్తాడు. అల్పకాలం ఇక్కడ బతికే వాళ్ళకి భయం, కానీ యేసు ప్రభుతో మన శరీరాలు మనం ప్రభుకి అప్పగించేసుకొని బ్రతికేటప్పుడు మనకి ఏ భయం లేదు. ఆయన సేవించాలని. కాబట్టి గొప్ప ఉద్దేశంతో దేవుడు ఈ లోకాన్ని చేశాడు. ప్రతి ఒక్క లోకంలో ఉన్న ప్రతిదీ కూడా దేవుడు మహిమపరచాలని దేవుడి ఉద్దేశంతో ఆయన తెలివి, జ్ఞానం, శ్రమ, కష్టపడి అన్ని చేసి ఈ లోకాన్ని చేస్తే లోకము దేవుణ్ణి, లోకులమైన మనం దేవుణ్ణి మహిమపరచడం మానేసి లోకాన్ని మహిమపరచుకోవడం, మనల్ని మనం మహిమపరచడం చేసుకోవడం. అంటే మన దేవుడు యొక్క కష్టంలో లేవు. అందుకనే మనకి భయాలన్నీ వచ్చేసాయి. దేవుడితో ఉన్నవాడికి ఏ భయం లేదు. దేవుడి చిత్త ప్రకారం చేసేవాడికి ఏ భయం లేదు. హల్లెలూయా. దేవుడి చిత్తంలో చేసేవాడు ప్రాణం పైన భయం లేదు, దేనికి భయం లేదు. హల్లెలూయా. దేవుడి చిత్తానికి లోబడలేని వాడికి అన్ని భయాలు. హల్లెలూయా. కాబట్టి మరణమైన, కరువైన, ఇబ్బంది అయినా, శ్రమ అయినా ఏమీ భయం లేదు. హల్లెలూయా. ఆయన అన్ని తినేసాడు, లేచి నిలబడ్డాడు. హల్లెలూయా. ఆయన సమాధి గెలిచాడు. హల్లెలూయా. సమాధి గెలిచిన దేవుడు నేను లేవనెత్తుతాడని చెప్పాడు. విశ్వాసం ఉంచావు కదా, మరి భయం దేనికి? హల్లెలూయా. దేనికి భయం? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? హల్లెలూయా. కాబట్టి ఆయన కక్షలోకి వచ్చేసినప్పుడు అన్నీ మర్చిపోయి, అన్ని భయాలు మర్చిపోయి, అన్ని పరిస్థితులు మర్చిపోయి, నేను యేసుతో లేస్తాను, యేసుతో యుగ యుగాలు జీవిస్తాను. ఇక్కడైతే 34 సంవత్సరాలు, 40 సంవత్సరాలు బతుకుతాడు. కానీ యేసు ప్రభుతో లేచిన తర్వాత యుగ యుగాలు ఆయన్ని నేర్చుకుంటాడు. హల్లెలూయా. మరి ఈ లోకంలో చావాలా, బతకాలి, ఇవన్నీ మనకి ఎందుకు భయాలు? అష్టశాస్త్రం బతుకుతూ బతుకుతున్నాం, యేసుతో బతుకుతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రభువు నిన్ను బ్రతకడానికే ఆయన చనిపోయాడు. హల్లెలూయా. కాబట్టి నిన్ను బ్రతికిస్తాడు. హల్లెలూయా. ఆయన సమర్థుడు, ఆయన కనికరం గల దేవుడు. ఆయన కనికరం లేక ఒక క్షణం కూడా బ్రతకలేము. హల్లెలూయా. కాబట్టి చూడండి, నోవహు జీవితంలో ఆయన ఆశ్రయించినందుకు, ఆయనతో నడిచినందుకు, హల్లెలూయా, లోకం అంతా ఎలా పోయినా చూసారండి. లోకం పుట్టిన ఎలా పోతుంది? ఇలాగా అలాగే వస్తూ పైన చేసుకున్నా, పనిలో చేసుకుంటే, పని మీద ఎక్కి అలా చూస్తే వెళ్ళిపోతున్నారు. ఎవరో 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్నాయని చూస్తే, ఎవరు చూస్తే మామూలుగా సేమ్ అదే గెటప్. హల్లెలూయా. ఇక 18 సంవత్సరాలు గెటప్, ఆ గెటప్ ఒకటే గెటప్, సెల్ ఫోన్ గెటప్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన. హల్లెలూయా. కాబట్టి దయచేసి 20 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఉన్నది. హల్లెలూయా. అదే అలాగే ఉండాలి. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నారు. హల్లెలూయా. లోకంతో పాటు వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. మనకైతే బుద్ధి చెప్పే దేవుడు ఉన్నాడు కాబట్టి అనుదినం మనకు తోడి ఉన్న దేవుడు. మనల్ని ఎత్తపడాలని ఆశ ఉంటే లోకంతో నేను అడగకూడదు. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క భయభక్తులు కలిగి ఉండడం అంటే పాపాన్ని ఆశ్రయించుకుని నీతిగా బతకడం. ఎంత గవర్నమెంట్ ఆఫీసర్లు ఇద్దరు అంటున్నారు నా పక్కన. యేసు ప్రభువుని నమ్మడం అంటే హల్లెలూయా పాపాన్ని విడిచి నీతిగా బతకడం. హల్లెలూయా. యేసు ప్రభువుని నమ్మడం, భయభక్తులు కలిగి ఉండడం అంటే చాలా మంది అనుకుంటారా, దిగిపోయే నీళ్ళు మా ఏదో ఎనవరాల్లాగా తెల్లబట్టలు వేసుకొని బొట్లు లేకుండా, పువ్వులు లేకుండా, అలాంటి జనం ఇలాంటి జనం అంట కాదు. పాపాన్ని వదిలేసి మనుషులు వేసి ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు అంటే నీతిగా బతికే వాళ్ళు
ప్రభుత్వ యుగ యుగాల్లో బ్రతికేవాడు. హల్లెలూయా. కాబట్టి హల్లెలూయా, దేవుని మహిమ కలగంగా మన ఇచ్చలు ఇడిచిపెట్టి దేవుడు చిత్తం చేసినప్పుడు ఆయన ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలి. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి అని ఆయన దేవుడు చెప్తే ఆ ఉద్దేశాలు మానేసి వీళ్ళు నచ్చిందని చేసుకోవడం, ఇల్లు కట్టుకోవడం. హల్లెలూయా. పెళ్లి చెప్తేనేమో ఓ ఫ్యాక్టరీ కట్టినట్టు చేస్తున్నారు, ఇల్లు కడితేనేమో ఏదో గుడాలు కట్టినట్టు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరో మనుషులు అలా మారిపోయారు. ఇల్లు కట్టుకోవడం, పెళ్లి చేసుకోవడం అంటే ఇంతే పని, ఇంతే. ఇల్లు గురించి బతుకుతున్నారు. యేసుప్రభు సడన్గా వచ్చేస్తాడు. నమ్ముకున్న వాళ్ళందరూ, సిద్ధపడి ఉన్న వాళ్ళందరూ పైకి ఎత్తపడతారు. యుగ యుగాలు పరలోక రాజ్యం నిశ్చిత్యంలోకి వెళ్ళిపోతారు. ఈ లోకంలోని ఈ లోకాన్ని అనుసరించేవాళ్ళు, ఈ లోక మర్యాద అనుసరించేవాళ్ళు, ఈ లోకాన్ని ప్రేమించేవాళ్ళు వాళ్ళు అక్కడే ఉంటారు. ఆ రోజు నోవహు కుటుంబం ఎత్తపడింది. దేవుడు నోవహు కుటుంబం జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. మనం కూడా యేసుప్రభుతో ఎత్తపడాలి. త్వరగా రాబోతున్నాడు యేసుప్రభు. హల్లెలూయా. లోకం చెడిపోయింది, లోకం చెడిపోయింది, బాగుపడదు. కరోనాతో సగం చెడిపోయింది, ఇప్పుడు ఉన్నదేమో సెల్ ఫోన్తో సగం చెడిపోయింది. లోకం పాడైపోయింది. దేవుడు రాకడ సిద్ధంగా ఉంది. నువ్వు లోకస్తులతో ఉంటే నువ్వు నశించిపోతావు. హల్లెలూయా. లోకానికి వ్యతిరేకంగా నీతిగా బతికితే నువ్వు పరలోక రాజ్యం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన. హల్లెలూయా. నీకు మళ్ళీ మరణంలోంచి దేవుళ్ళకి దాటించి నేను ఆయన ఏరుకునే రోజుకు రాబోతున్నాను. హల్లెలూయా. శ్రమలు పడేవాడికి శుభం. హల్లెలూయా. సుఖపడే వాళ్ళకి శ్రమ. ఇప్పుడు ఈ లోకంలో ప్రభువుని నమ్ముకుని శ్రమలు పడే వాళ్ళకి శుభం. హల్లెలూయా. ప్రభువుని నమ్ముకోకుండా సుఖపడే వారికి, దేవుని అనుసరించకుండా ఎంత చెప్పినా సరే ఏమైనా వాళ్ళకి శ్రమలో. హల్లెలూయా. రోజులు వచ్చేస్తున్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా రాబోయేవాడికి ఎంతో కాలం సమయం లేదంట, చాలా త్వరగా వచ్చేస్తున్నాడు. హల్లెలూయా. ఎవరైతే ఆయన నామాన్ని పట్టుకుని ఉంటారో వాళ్ళు పరలోక రాజ్యం వెళ్ళిపోతారు. దేవుని మహిమ కలిగిన కాక ఇంకా లోకంలో ఇంకా ఏదో ఉందనుకుంటే కనుక, ఇంకా ఏదో ఈ లోక మర్యాదను అనుసరిస్తే కనుక మనం నిత్య జీవానికి వెళ్ళమండి. దేవుని స్తోత్రం. మన హృదయాలను హల్లెలూయా సమపరుచు మన. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగున కాక. హల్లెలూయా. యేసయ్య రాకడ త్వరగా వచ్చేస్తుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మరి ఆయన తలుపు వేసేస్తే మళ్ళీ ఎవడో తీయలేడు. ఆయన తలుపు వేసేస్తే ఎవడో తీయలేడు. హల్లెలూయా. కాబట్టి దయచేసి వాళ్ళందరూ చనిపోయారంటే ఇప్పుడు మనల్ని ఎంత భయపెట్టి అంటున్నారు. శుభాలు చేయాలంటే మనకి భయం, దేవుడు ప్రకటించాలంటే భయం, ఇంటికి ఎట్టుకోవాలంటే భయం, ఎన్నో భయాలు మనకి. అంత భయపెట్టే వాళ్ళందరూ చచ్చిపోయి కూలిపోయారు. హల్లెలూయా. భయపెట్టే వాళ్ళందరూ సముద్రంలో మునిగిపోయారు. రథాలతో వచ్చిన వాళ్ళందరూ సముద్రంలో మునిగిపోయారు. కాలినడకగా నడిచిన వాళ్ళందరూ ఆరిన నేల నడిచి కానాన్ని వెళ్ళిపోయారు. హల్లెలూయా. అలాగే ప్రభు నిమిత్తం బిక్కు బిక్కు అని భయపడుతూ బతికే నువ్వు ధైర్యంగా ఆరిన నేల నడిచి దాటిపోతావు. హల్లెలూయా. నేను భయపెట్టే వాళ్ళు సిగ్గుపడతారు. నిన్ను భయపెట్టిన ఏదైనా సిగ్గుపడతారు. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను బాధ పెట్టే వాళ్ళు సిగ్గుపడతారు. బాధపడ్డ నువ్వు నవ్వుతావు. హల్లెలూయా. ఎంత శాంతం, ఎంత సమాధానమో. ఇక్కడ మట్టికి కాదు, మనం అక్కడ కోసం అక్కడ మట్టికి. హల్లెలూయా. యుగ యుగాలు అక్కడ బ్రతుకుతాం, అక్కడికి వేసుకోవాలి మన గోల్. హల్లెలూయా. అదే మన జీవితం. హల్లెలూయా. ధనం కూర్చుకోవడం కాదు. యమలోకంలో మీరు ధనం కూర్చుకోవద్దు. హల్లెలూయా. మనుషులు అన్యాయపు జీవితో మనుషులు సంపాదించుకున్నాడు. హల్లెలూయా. దేవుడు మహిమ కలిగిన కాదు. హల్లెలూయా. నోవహు కుటుంబం లాగా మన కుటుంబం కూడా ఎంత పడితే ఎంత బాగుంటుంది. హల్లెలూయా. 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 నోవహు కుటుంబం లాగా మన కుటుంబాలు లోపడి ఎంత బాగుంటుంది. నోవహు కుటుంబం లాగా మన కుటుంబాన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఎంత బాగుంటుంది. హల్లెలూయా. అది మన ప్రార్థన ఏంటంటే, మన కుటుంబాల్లో హల్లెలూయా ఎంత ఐశ్వర్యం ఉందో, ఎంత శాంతంగా, ఎంత సమాధానం ఉందో, ఎంత గొప్ప గొప్ప ఇల్లు ఉన్నాయో. ఆ 10 గంటలు కొడుతున్నారు. స్తోత్రం.
దేవుని రాజ్యం కొనగలమా మనం? హల్లెలూయా. దేవుని రాజ్యం కొనగలరా మీరు ఎవరన్నా? హల్లెలూయా. అది ఉచితంగా వచ్చింది, దాన్ని పట్టుకో. హల్లెలూయా. ఇక్కడ గట్టిగా పెట్టుకున్నావు, ఒక ఏడాది పెట్టుకుని ఎక్కడికి వెళ్ళేవనుకో నమ్మకం లేదు. నువ్వు ఒక రెండు కాసులు పెట్టుకున్నావు అనుకో నీ పిల్లలు ఎత్తిపోతారు. హల్లెలూయా. ఎంత బంగారం దేవుడికి చెప్తాడు. బంగారమే నువ్వు అడుగుతూ ఉంటాను. ఆ రాజ్యం సంపాదించుకున్నావు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.